సార్. ఇగో ఇది అంతా గల్లీ మొత్తం సారా దుకాణాలు అవే ఉన్నాయి. అభివృద్ధి మాకు అయితే ఏం మంచిగా లేదు. లేదు. ఇది సొంత కేసీఆర్ నియోజకవర్గం ఇది. సొంత కేసీఆర్ నియోజకవర్గం. ఆ, మాకైతే ఏమి పనికి రాకుండా ఉంది. మా పిల్లగాడు కొడుకున్నాడు, ఉత్తగానే ఉండు ఇంట్లో. వానికి జీతం లేదు, ఉద్యోగం లేదు. 10th పాస్ అయిండు, ఇంట్లో కూర్చుండు. ఆ. ఏం అభివృద్ధి 10th. 10కే ఉద్యోగం రాదు, బీటెక్ రాక చదవాలి. ఇక ఏదో వాస్తవమే కానీ ఇక చదువు నేనే బంద్ చేయించిన. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు పండ్ల బండి అవి ఇవి పెట్టుకొని బతుకుతున్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్కి మాత్రం మంచిగా అయింది. కుటుంబం మొత్తం వాళ్ళకే మంచిగా అయింది. అభివృద్ధి అంటే కేసీఆర్కి. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగింది. పబ్లిక్ ఏం జరగలే. ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన ఏం చేసుకోలే. ఏం చేసుకుండో ఏమో ఏమో చెట్లు పెట్టిండు. మళ్ళీ పోయి వైర్లు అంతున్నాయి, దానికి మళ్ళీ కట్ చేస్తుండు. పైసలు ఎవరి నాశనం, పైసలు ఎవరి నాశనం అవుతుంది, పబ్లిక్కి కాదా. ఇగో ఇప్పుడు చెట్లు పెట్టిండు, పోయి వైర్లకు అంతున్నాయి, మళ్ళీ కొడతాడు. గది ఇక మొత్తం ఇక పొద్దుగాలు లేవగానే సారా అయితే దొరుకుతుంది. అది ఒకటి నిమ్మ సారా. నీళ్ళు పుణ్యానికి 10 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇస్తారు. దానికి ఏం లేదు. పొద్దుగాల 6 గంటలకే సారా దొరుకుతుంది. ఇది ఒకటి కాదు. సరే, ఇప్పుడు 10 ఏళ్లలో మీరు మీ ఊరు మారినట్టు మీకు ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. రోడ్లు, దీపాలు, నీళ్లు, ఆసుపత్రులు, స్కూళ్ళు ఏమన్నా 10 ఏళ్లలో తెలంగాణ రాలే, కేసీఆర్ లేదు. అంటే అభివృద్ధి కాంగ్రెస్ అప్పటికి జరిగింది కదా, వాళ్ళు ఏం చేయలేదా? అన్ని గవర్నమెంట్ వచ్చినప్పుడు అందరు చేస్తారు, దానికి ఏం లేదు. కాబట్టి కేసీఆర్ సొంత నియోజకవర్గంగా ఇక్కడ మీరు ఏం ప్రత్యేకత చూడలే? ఏం చూసినాం సార్, ఇవే రోడ్లు ఏం చూడలే. ఈయన చెప్పింది నిజమేనా? ఏం చూడలేదా మీరు ఈ 10 ఏళ్లలో? డెవలపింగ్ అంటే మీకు ఇట కనబడుతుంది కదా. ఓకే, మాదేముంది, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మీరే తెలుసుండాలి. ఇప్పుడు డెవలపింగ్ అంటే ఇప్పుడు గల్లీలలోకి పోతే డెవలపింగ్ అనేది తెలిసిపోతుంది. మాకు తెలియదు, ఎందుకంటే మేము హైదరాబాద్. అదే అంటున్నాం కదా, డెవలపింగ్ అనేది ఇప్పుడు మీరు చూస్తుంటేనే డెవలపింగ్ కనబడుతుంది కదా. చేసి ఉండొచ్చు అభివృద్ధి అంటే ఒకటి ఏంది, కేసీఆర్ వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాడు కదా ఒకటి. అది వాటర్ ఇంకా రూట్లు ఇవైతే మంచిగా మీకు పింఛన్ కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే మిషన్ భగీరథ ఇలాంటి పథకాలు రావడం కానీ, కేసీఆర్ కిట్లు కానీ అవి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ అది ఎవరికి అవసరం ఉండదు. అంటే డబుల్ బెడ్రూమ్లు ఉన్నోనికి ఇచ్చిండు డబ్బులు. ఇక మన లీడర్స్ క్యాష్ తీసుకుంటా ఇక్కడ ఏదో ₹1,00,000 లంచం ఇచ్చి మేము డబుల్ బెడ్రూమ్ తీసుకుంటున్నాం అది ఇదని మాట్లాడుతున్నారు కొందరు. అదైతే కరెక్టే. అవి లంచం అయితే జరుగుతోంది. దళిత బంధులో డబుల్ బెడ్రూమ్లో లంచాలు, అవినీతి జరుగుతోంది. కంపల్సరీ జరుగుతుంది అది. ఓకే, అట్లా మొన్న కేసీఆర్ అన్నాడు ఈ మాట, అవినీతి జరుగుతుందని తెలుస్తుంది మాకు దళిత బంధువులు. అదే అది కంపల్సరీ జరుగుతుంది. అదైతే కేసీఆర్ పరిపాలన పట్ల మీకు ఇక్కడ సంతృప్తి కలదా? మీకు మీ నియోజకవర్గం మామూలు నియోజకవర్గం కాదు, ఒక ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం. ఈ 10 ఏళ్లలో మీరు మీ సీఎం ద్వారా కానీ, ఆయన నియోజకవర్గం ద్వారా కానీ మీరు ఎలాంటి సుఖంగా కానీ సంతోషంగా బతుకుతున్నట్టు మీకు అనిపించలేదా? ఒకటి ఏంటంటే మాకు తూప్రాన్లో అయితే తూప్రాన్ టౌన్లో ఒకటి వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉండే. ఆయన వచ్చినాక వాటర్ ప్రాబ్లం అయితే గది ఒక్కటైతే అయింది. ఇక అభివృద్ధి అంటే లీడర్స్లే అభివృద్ధి చెందుతారు వాళ్ళే, అంతేగాని ప్రజలు ఏం కాల. ప్రజలు ఎక్కడ అయింది? ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, నిమిషంలో పని అవుద్ది ఇక్కడ, మేము ఒక్క మెసేజ్ పెడితే అయిపోద్ది అన్నారు. నిమిషంలో పని అయితే నిమిషంలో మరి లంచాలు ఎట్లా తింటారు? అవి అభివృద్ధి అనేది ఇప్పుడు ఇక్కడ గల్లీలోకి వెళ్తే తెలుస్తుంది కదా. అవి తోగి గీట ఒక సంవత్సరం అవుతుంది. ఆ శంకుస్థాపన ఆ డ్రైనేజీ శంకుస్థాపన చేసి గీట ఆ సంవత్సరం దగ్గరికి వస్తుంది. అభివృద్ధి అంటారు అది. అందులో వడి వస్తే గీట అభివృద్ధి అట్లా. కాబట్టి మీరు కేసీఆర్కి ఈ 10 ఏళ్లలో 100 మార్కులు ఇస్తే ఎన్ని మార్కులు వేస్తారు? కేసీఆర్ మంచి లీడరే, కాదంటలేదు. కానీ ఆయన చిల్లర లీడర్స్ ఉన్నారా, లోకల్ లీడర్స్ మధ్య వాళ్ళు నడిమిటి వాళ్ళే మంచి మంచోళ్ళు గారు అంతే. ఈసారి కూడా కేసీఆర్ వస్తాడని నమ్ముతున్నారు మీరు? పక్కా 90% అయితే కంపల్సరీ వస్తాడు. ఆయన ఇక్కడ గెలుస్తాడు.
పైన రాష్ట్రంలో కూడా ఆయన అయితే ఇక్కడ గెలుస్తాడు, రాష్ట్రంలో వచ్చేదైతే చెప్పలేము కదా. ఎవరెవరు వచ్చే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు? ఎక్కడ బండి సంజయ్ వస్తాడా బీజేపీ నుంచి? రేవంత్ రెడ్డి బండి కాంగ్రెస్ నుంచి వస్తాడా? బండి సంజయ్ ఎక్కడ వేస్తాడో ఇక్కడైతే మాకైతే తెలియదు కదా బండి సంజయ్ గురించి అయితే. రాష్ట్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా? బీజేపీ అయితే డౌటే. కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ మిస్ అయితే కాంగ్రెస్ వస్తుందని మీరు నమ్ముతున్నారు? బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ అంతే అంతే. అంటే బీఆర్ఎస్కి కాంగ్రెసే సరిమౌజీ పార్టీ. టఫ్ ఇద్దరికే. ఇక రేవంత్ రెడ్డి ఉండు కదా, ఆయన వస్తాడా? కొంచెం. మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ఎన్నిక గెలవలా, ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు ఎట్ట గెలిచేస్తాడు ఎవరు రేవంత్ రెడ్డి? ఎంపీగా గెలిచాడు కదా. ఎంపీగా ఆయన గెలిచాడు. ఆ తర్వాత దుబ్బాక్ వచ్చింది, హుజూరాబాద్ వచ్చింది, మునుగోడు వచ్చింది, గ్రేటర్ ఎన్నికలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ వచ్చినాయి, కార్పొరేషన్ వచ్చినాయి. వీటిల్లో ఒక్క పర్సెంట్ కూడా ఆయన గెలుపు సాధించాల. ఇప్పుడు దుబ్బాక అంటే రఘునందన్ రావు అప్పటి నుంచి తెలంగాణ పోరాడిన లీడర్ కదా. అప్పుడు హుజురాబాద్ అంటే హుజురాబాద్లో ఈటెల రాజేందర్ అంటాడు. అది మునుగోడు సొంత టికెట్, మున్గోడ్ల కాంగ్రెస్ ఇక వీక్ టికెట్ క్యాండిడేట్ కరెక్ట్ లేకుండే కదా. సరే అమ్మాయి లేడీ అవును, అయిపోయింది. గ్రేటర్లో ఏం జరిగింది? గ్రేటర్లు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, ఇక లోకల్ క్యాండిడేట్ చూసుకుంటా చేస్తారు. వచ్చింది అదే మరి దానిలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన ఏం చేయలేదు. అంటే ఇప్పుడు అదైంది కదా. అటు కాదు, ఒకడు పరీక్ష 10th పాస్ అవుతాడా లేదని 7, 8, 9 తరగతిలో చెప్తాం. ఈయన ఏకంగా ఈ వీటిలో ఫెయిల్ అయ్యి 10 ఎట్ట పాస్ అయిపోతాడు? ఎవరు? రేవంత్ రెడ్డి అంటే జర మీరు ఎట్లా నమ్ముతున్నారు అంటున్నా నేను. ఇంకేంలే, ఆయన వరుసగా ఇన్ని ఎన్నికలు నేను చెప్పిన నోటితో, వాటిలో 1% కూడా ఆయన రిజల్ట్ సాధించలా. ఈరోజు సడన్గా ఆయన ఎలా వస్తాడు చెప్పలేము. కర్ణాటకలో అయింది కదా. కర్ణాటక ఇప్పుడు ఒక మాట అనిపిస్తుంది, బాగా వినండి. ఎదురింటి ఆమె కడుపు వచ్చిందని పక్కింటి ఆమెకు రాదు కదా. ఆ మొగుడు వేరు, ఈ మొగుడు వేరు కదా. ఆ మొగుడు ఈ మొగుడు ఒకటే అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.